సో ఫైనల్ గా కల్కి మూవీ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడో 6ంటికి 8ంటికి రిలీజ్ చేస్తామని చెప్పి 9ంటికి రిలీజ్ చేశారు. ఇప్పటికే ట్రైలర్ లీక్ అయిపోయింది, కానీ ఎందుకంటే హడావిడి చేశారో నాకు అర్థం కావట్లేదు. సో ట్రైలర్ ఎలా ఉందంటే మొత్తం పాజిటివ్ అనే కాదు, అక్కడక్కడ కొంచెం నెగిటివ్ అనిపించింది. అదేంటో కూడా డిస్కస్ చేద్దాం. ఇదేం తిట్టుకోకండి, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ నెగిటివ్ అనిపించింది నాకు ఇక్కడ. అదేంటంటే ఫస్ట్ ట్రైలర్ లో ఇక్కడ ఈ అశ్వత్థామని చూపించారు కదా, క్వాలిటీ పర్లేదు, నాకు బాగానే అనిపించింది. సెకండ్ ట్రైలర్ లోకి వచ్చేసరికి ఇక్కడ క్వాలిటీ అనేది కొంచెం తగ్గింది. సో ఇది క్వాలిటీ పరంగా కొంచెం నెగిటివ్ అనిపించింది నాకు. నెగిటివ్ అంటే మీరు ఏదేదో అనుకోకండి, జస్ట్ ఇక్కడ క్వాలిటీ పరంగా అనిపించింది నాకు అంతే. ఫస్ట్ ట్రైలర్ లో కమల్ హాసన్ గారిది జస్ట్ ఆ ఫేస్ మాత్రమే చూపించారు మనకు, కానీ ఇక్కడ మొత్తం చూపించారు. మరీ ఓల్డ్ గా ఉన్నారు తను. అంటే కమల్ హాసన్ గారు యంగ్ గా అవ్వడానికి ఏదేదో చేస్తుంటాడు అనమాట. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది మనకు ఈ పార్ట్ 1 అంతాను కూడా కల్కిని సేవ్ చేయడం గురించే ఉంది. దీపిక పడుకుని అశ్వత్థామ ఎలా సేవ్ చేస్తాడు, దీపిక పడుకుని విలన్స్ ఎందుకు పట్టుకోవాలని చూస్తున్నారు. బహుశా పార్ట్ 1 లో అంతాను కూడా మనం ఇవే చూస్తాం. ఇంకా యాక్షన్ సీన్స్ లో విషయానికి వచ్చేసినట్లయితే భైరవ వర్సెస్ అశ్వత్థామ ఇద్దరి మధ్య మాత్రం ఒక పెద్ద యాక్షన్ సీనే ప్లాన్ చేశారనుకుంటా. అండ్ అశ్వత్థామ భైరవ యొక్క బుజ్జి కార్ ని కాళ్ళ కింద తొక్కి మొత్తం తుక్కు చేసేస్తాడు కదా. అండ్ భైరవ ఇక్కడ బుజ్జిని అప్గ్రేడ్ చేసి మరీ రోబోట్ గా చేసి తీసుకొస్తాడు. ఆల్రెడీ ఫస్ట్ ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ బుజ్జిని అప్గ్రేడ్ చేసి మరీ వచ్చాడు. చూడాలి మరి వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు గెలుస్తారో అనేది. ఇక్కడ శమ్మల ఇంకా కాంప్లెక్స్ ని చూపించిన విధానంలో మాత్రం క్వాలిటీ పరంగా తగ్గలేదు. ఇంకా ద మెయిన్ నెగిటివ్ అనిపించింది నాకు ఏంటంటే ఆ ఎమోషన్ బీజిఎం అండ్ ఆ వాయిస్ కూడా ఏదో డిఫరెంట్ గా అనిపించింది నాకు. అంతగా కనెక్ట్ అవ్వలేకపోయా. అంటే బీజిఎం మొత్తానికి బాగాలేదని కాదు, ఈ లిటిల్ బిట్ ఆఫ్ నచ్చలేదు నాకు. సో అదొక్కటి తప్పిస్తే మిగతా ట్రైలర్ అంతాను కూడా పిచ్చ మ్యాడింగ్ గా ఉంది. అసలు ఆ యాక్షన్ సీన్స్ లు, ప్రభాస్ అన్నకి ఇచ్చిన డైలాగ్స్ లు అన్ని కూడా పిచ్చ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఎనీవే ట్రైలర్ నాకైతే నచ్చింది. కొంచెం నెగిటివ్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసాం మనం. మూవీ యొక్క స్టోరీ ప్లాట్ లో మాత్రం అసలు ఎటువంటి నెగిటివిటీ చెప్పడానికి లేదు. ఇంకా కల్కిని ఇంట్రడ్యూస్ చేయలేదు మనకు. చూడాలి మరి ఎప్పుడు చూపిస్తారో. సో ఇంకా జూన్ 27 కోసం మాత్రం చాలా ఎగర్గా వెయిటింగ్ నేను. ఈ కల్కి మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఎన్నో మూవీ అప్డేట్స్ కోసం, ట్రైలర్ రివ్యూస్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ జూన్ 27 రోజు ఈ మూవీ యొక్క రివ్యూతో కలుద్దాం. గుడ్ బై, జై హింద్.